రైతు సోదరుల స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. సోమవారం, మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పగలంతా విపరీతమైన ఎండలు, సాయంత్రానికి పిడుగులు, ఉరుములు, ఈదురు గాలులు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ వర్షాలు పడే అవకాశం ఉంది. వ్యవసాయ భూముల్లో, పొలాల్లో పనులు చేసుకునే రైతులు, వ్యవసాయ కార్మికులు పిడుగులు, మెరుపులు వచ్చినప్పుడు చెట్ల కిందకి పరుగులు తీయవద్దని అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణ గడిచిన 24 గంటల్లోనే అనేక జిల్లాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో రబీ ధాన్యం హార్వెస్ట్ చేసి కళ్ళాల్లో ఆరబోసిన రైతులకి తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక మామిడి పంట అయితే దాదాపుగా 70% కిందనే ఉంది. అరటి పంట కూడా తీవ్రమైన నష్టం, బొప్పాయి రైతుకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రాబోయే 48 అవర్స్లో రైతు సోదరులు హార్వెస్టింగ్స్ ఉంటే వాయిదా వేసుకోండి. ఒకవేళ హార్వెస్ట్ చేసినా కూడా తడవకుండా కాపాడుకోండి. పంట కనుక తడిస్తే కొనుగోలు చేయడం కష్టం అవుతుంది. ఇప్పటికే తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. దీని మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. రాబోయే కొద్ది గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాలను కామెంట్ చేయండి.